నోరూరించే పాలకూర చికెన్, గుమగుమలాడే మసాలాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యూసీ చికెన్ కర్రీ ప్రతి ముద్దను అద్భుతమైన రుచిగా మార్చేసి వేడి అన్నం, రోటీ, చపాతీలోకి అద్భుతమైన పాలకూర చికెన్ కర్రీ. తాజాగా తీసుకున్నటువంటి ఈ ఆకుకూరలతో ఈ పాలకూర చికెన్ చేసేద్దామా? అరకిలో చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మూత పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇందులో 10 లేదా 15 జీడిపప్పులు వేసుకోండి. ఇవి నానబెట్టుకొని వేసుకోవచ్చు. అలాగే అర అంగుళం అల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు వలిచి తీసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు తీసుకోండి. ఫ్రెష్గా తీసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర చిన్న కట్టలు 2 తీసుకోండి. అలాగే పాలకూర 1 కట్ట శుభ్రంగా కడిగేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ ఆకుకూరలని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఈ పాలకూర పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆ ప్యాన్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. అలా నీళ్ళన్నీ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించామంటే ఈ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి, నేను నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టుకొని మళ్ళీ వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం నాన్ వెజ్కి ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒక 2-3 నిమిషాలు ఈ చికెన్ని వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని బాగా వేయించుకొని పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా వేయించుకోండి. ఇలా వేయించుకుంటేనే పాలకూర మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టి మంచి రుచిగా ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు చికెన్ ముక్కలన్నిటినీ వేయించుకొని మళ్ళీ ఇందులో మనకు గ్రేవీకి కావలసినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. చాలా బాగుంటుంది. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అలాగే కారం పొడి, గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. అందుకే మిరియాల పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూనా లేదా 1 టీ స్పూనా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇందులో నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చికెన్ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలకూర చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.